హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వీడియోస్. మేము మొన్న టూర్కి వెళ్ళాము. అది వచ్చేసి 3 days అనమాట. అక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి భద్రాచలంకి వెళ్ళి అక్కడ ప్లేసెస్ విజిట్ చేసి అక్కడ రూమ్స్ తీసుకున్నాము. అక్కడ నీట్గా ఉన్నాయి ప్లేసెస్ కూడా, అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఒక రూమ్లో మనం ఒక ఫ్యామిలీ 6 members కూడా ఉండేలాగా ఉంది. చాలా ఫ్రీగా ఉంది. అండ్ బయట బాల్కనీ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది. అక్కడే కొన్ని క్లిప్స్ తీసుకొని దర్శనంకి స్టార్ట్ అయ్యాము. అక్కడ దర్శనం కంప్లీట్ అవ్వగానే గోదావరి చూడ్డానికని వెళ్ళాము. అక్కడ గోదావరిలో కొన్ని వాటర్ తక్కువగా ఉండే, చాలా మంచు కూడా కురుస్తుండే. మార్నింగ్ 3కి అలా వెళ్ళాం విజిటింగ్కి. అక్కడ చాలా బాగుంది. అండ్ అక్కడ నుంచి దర్శనం కంప్లీట్ అయ్యాక ములుగుకి వెళ్ళాము. ములుగు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి. అది మన శరీరం, మనం ఎలా అయితే ఉంటామో, మన చర్మం ఇలా పట్టుకుంటే ఎలా ముడతలు పడుతుందో, సేమ్ నరసింహస్వామి కూడా అక్కడ అలాగే నిలిచారనమాట. అక్కడ నిల్చుంటే మనం టచ్ చేసినా కూడా నరసింహస్వామి సేమ్ మనలాగానే టచ్ అయ్యి ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట చర్మం కూడా. సో అక్కడ ప్రత్యేకత ఏంటంటే నరసింహస్వామికి ఒక కాలుకి దెబ్బ తగులుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎలా తగ్గించాలి అని చూపిస్తే గంధము, పసుపు, మనకి ఇప్పుడు ఏమైనా దెబ్బ తగిలినా కూడా మనం ఇమ్మీడియట్గా వెళ్ళి పసుపే పెడతాం. సో అలాగే లక్ష్మీ నరసింహస్వామికి కూడా దెబ్బ తగిలిందనేసి పసుపు, గంధం పెట్టారు. సో అక్కడ స్పెషాలిటీ అదే అనమాట. అక్కడ పూజారి కూడా ఈ స్టోరీ చెప్పారు మాకు. చెప్పి 2 మనం ఏదైనా నోట్స్ ఇచ్చామనుకోండి, నోట్స్ ఇస్తే దేవుడి దగ్గర ఒకటి ఇట్లా టచ్ చేసి మనకిచ్చి ఒకటి దేవుడికి ఇచ్చేయాలన్నమాట. అక్కడే ఈ ప్లేసెస్ మొత్తం అక్కడే ఉంది. ఇదేమో ఇక్కడ గుండం అనమాట, లెఫ్ట్ సైడ్లో. ఇది గుండం కానీ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు అనుకుంటా, క్లోజ్ చేశారు. కానీ చాలా బాగుంది. కానీ కోతులు మాత్రం చాలా ఉన్నాయి. మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలతో. అక్కడ ఫస్ట్ మెట్ల మార్గం ఉంటుంది పైకి వెళ్ళడానికి. మనము ఫస్ట్ పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఇది మొత్తం క్లోజ్ చేశారు. కోతులు చాలా ఉన్నాయి కాబట్టి ఇక మళ్ళీ ప్రజలకి ఇబ్బంది అవుతుంది అనేసి అదంతా క్లోజ్ చేశారు. కానీ చూడవలసిన ప్లేస్ అండి ఇది ఇంకా డెవలప్ చేయలేదు. కానీ ఎవరైనా విజిట్ అయితే చాలా బాగుంది ప్లేస్ మాత్రం. చాలా ప్రీషియస్గా అండ్ మనకి ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వెళ్ళాక. మనకి తెలియని విశేషాలు ఇంకా ఎన్ని ఉన్నాయా అని అనిపించింది. మేము మా ఫ్యామిలీతో వెళ్ళాము. ఇది మెట్ల మార్గం అనమాట. మెట్లు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత వెళ్ళాము. అక్కడ మేము ఎందుకు నవ్వుతున్నామంటే అక్కడ మా బావ వాళ్ళ కొడుకు కొంచెం ఏదో జోక్ వేసాడనమాట ఆ అబ్బాయి. సో అందుకోసమని నవ్వాము. ఇంకా అక్కడ ప్లేసెస్ ఉన్నాయి. ఇది రూపం దేవుడిది. అక్కడ ఫొటోస్ తీయనివ్వలేదు, అంటే తీయద్దు అని చెప్పారు పూజారి గారు. ఇక ఏదో కొంచెం క్లిప్ తీసాము అంతే. ఇదే అనమాట దేవుడి రూపం. అది చూడండి ఒకసారి. చాలామంది ఉండే, సో తెలియకుండా అని మేము ఫొటోస్ తీసాము. అంటే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. అదే స్టోరీ చెప్తున్నారు పంతులు గారు అక్కడ. ఏదో ఉంది, అది కొంచెం డిస్టర్బెన్స్ ఉందనేసి మేము వాయిస్ ఓవర్ కట్ చేసాము. అక్కడే అది గుండెల మీద హజ్ చేసి ఇచ్చేసారు మాకు. మళ్ళీ మమ్మల్ని చూసి తీయొద్దు అన్నారని ఆపేసాము. ఇదేమో కిందికి వచ్చే దారి అనమాట. ఇందాక చూపించింది పైకి వెళ్ళే దారి, సేమ్ కిందికి వచ్చే దారి. తినొచ్చేసి మా అక్క వాళ్ళ బాబు అనమాట. ఆ అబ్బాయి నడుస్తున్నాడు, చాలా బాగుంది అనేసి మేము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. అక్కడ నుంచి కిందికి వచ్చేసాము. కిందికి వచ్చేసిన తర్వాత అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేయాలి ఆ ప్లేస్ని. డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ ప్లేస్. అండ్ ఇంకా మీరు ఏమైనా కోరికలు ఉంటే, ఇట్లా పిల్లలు అవ్వని వాళ్ళకి, ఏమైనా ఇట్లా డిస్టర్బెన్సెస్, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ పూజారి గారు పసుపు ఇంకా కొంచెం పూజలు చేస్తున్నారు. పిల్లలు అవ్వని వాళ్ళకి కంపల్సరీ పిల్లలు అవుతారు. అండ్ ఏమైనా మెంటల్ టెన్షన్స్ అలాంటివి ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతాయని పూజారి గారు చెప్పారు. అక్కడ నుంచి మేము కింద ఇట్లా వాటర్ వస్తాయి, వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయని వెళ్ళాము. ఇది మేము కట్టాము, ఇల్లు 4 floors కట్టాము. అక్కడే వెళ్తుంటే ఇట్లా ఉందన్నమాట ప్లేస్. చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ అండ్ ఇట్లా ఫన్నీగా. ఫ్యామిలీతో వెళ్ళినామంటే ఎలా ఉంటుంది, మొత్తం ఫన్నీగా ఉంటుంది కదా.
సో అలాగే వెళ్ళాము. ఇక్కడ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. కానీ అక్కడ లోపల వాటర్ ఫాల్స్ అని ఏం లేదు, కానీ వాటర్ వస్తున్నాయి, చిన్న దారతో వస్తున్నాయి. అక్కడ వరి అంత వాటర్ ఫాల్స్ అని లేదు, కొంచెం చిన్నగా వస్తుంది, కానీ అది తెలియట్లేదు, అది మరీ అంతగా లేదు. ఓకే, ప్లేస్కి వెళ్ళినందుకు మాకైతే వర్త్ ఇట్ అనిపించింది. అండ్ మనకు తెలియని విషయం మనం తెలుసుకున్నాము. మనం వెళ్ళినాం కాబట్టి ఇంకా వేరే వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి అన్నట్టు మేము ఆ స్టోరీ చెప్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు వేరే వాళ్ళ కార్లో ఎక్కాడు, కానీ దిగుమంటే దిగట్లేడు అసలు. ఇది మందే అంటున్నాడు కారు. అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫన్నీగా మాట్లాడుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా స్టార్ట్ అయ్యి అక్కడే కొంచెం వండుకొని లైక్ టిఫిన్స్ లాగా చేసుకొని తినేసి అక్కడ నుంచి మళ్ళీ మేము